దత్తాత్రేయం పరసుఖమయం వేదగేయం హ్యమేయం యోగిధ్యేయం హృతనిజభయం స్వీకృతానేకకాయం దుష్టాగమ్యం వితతవిజయం దేవదైత్యర్షివంద్యం వందే నిత్యం విహితవినయం చావ్యయం భావగమ్యం. ఆనందఘనుడు, వేద ప్రతిపాదిత పరబ్రహ్మస్వరూపుడు, నామరూపరహితుడు, యోగీశ్వరుల చేతనే నిరంతరము ధ్యానింపబడేవాడును, భక్తులకు భయహరుడును, అందు నిమిత్తమే అనేక అవతారాలను ధరించెడివాడును, దుర్మార్గులకు మాత్రము దూరమై దేవదానవుల చేతను పూజింపబడేవాడును, నిత్యస్వరూపుడై స్మరణ మాత్రము చేతనే సంతోషించు స్వభావము గల దత్తాత్రేయుని నిత్యము నమస్కరించెదను. దత్తాత్రేయ నమోస్తుతే భగవతే పాపక్షయం కుర్వతే దారిద్ర్యం హరతే భయం శమయతే కారుణ్యమాతన్వతే భక్తానుద్ధరతే శివంచ దదతే సత్కీర్తిమాతన్వతే భూతాంద్రావతే వరం ప్రదదతే శ్రేయఃపతే సద్గతే. దత్తాత్రేయ, నీవు భక్తుల పాపములను నశింపచేసి వారి యొక్క అభీష్టములను తీర్చుట యందు సమర్థుడవు. అట్టి నీకు నమస్కారము. ఏకం సౌభాగ్యజనకం తారకం లోకనాయకం విశోకం త్రాతభజకం నమస్యే కామపూరకం. సమస్త సౌభాగ్యములను భక్తులకు అనుగ్రహించడి సంసార తారకుడై భక్తులను రక్షించడి ఓ దత్తాత్రేయ, నీకిదే వందనము. నిత్యం స్మరామి తే పాదే హతఖేదే సుఖప్రదే ప్రదేహి మే శుద్ధభావం భావం యో వారయేద్ధృతం. ఈ సంసార భారమును తొలగించి సకల దుఃఖములను పోగొట్టి మనశ్శుద్ధిని కలిగించెడి నిన్ను నిత్యము స్మరించుచున్నాను. సమస్త సంపత్ ప్రదమార్తబంధుం సమస్త కళ్యాణదమస్తబంధుం కళ్యాణ సింధుం ప్రణమామి దత్తం యః శోధయత్యాసు మలీన చిత్తం. భక్తుల యొక్క మలినమైన చిత్తమును శుద్ధి చేయుట యందు సమర్థుడవైన నిన్ను నిత్యము స్మరించెద. స్తభూతాంతర బాహ్యవర్తి యశ్చాత్తిపుత్రో యతి చక్రవర్తి సుకీర్తి సంవ్యాప్త దిగంతరాళః సపాతు మాం నిర్జిత భక్తకాలః. భక్తులకు అపమృత్యువును తొలగించి వారలను దీర్ఘాయుష్మంతులుగా చేయ సమర్థుడవైన సర్వాంతర్యామివైన అత్రిపుత్రుడవైన నీవు మమ్ములను రక్షించెదవుగాక. వ్యాధ్యాది దారిద్ర్య భయార్తిహర్త స్వగుప్తయేనేక శరీరధర్త స్వదానభర్త బహుధా విహర్త కర్తాప్యకర్త స్వవశోరిహర్త. భక్తుల యొక్క వ్యాధులను, భయమును, దారిద్ర్యమును, ఆర్తిని పోగొట్టు నిమిత్తము అనేక అవతారములను దాల్చి అద్భుత లీలలను ఆచరించియు వాటి సంబంధమైన కర్తృత్వాభిమానము ఎంతమాత్రము లేక విరాజిల్లెడు ఓ దత్తదేవా, నిన్ను స్మరించెద. సచానుసూయాతనయో భవద్యో విష్ణు స్వయం భావికరక్షణాయ గుణాయ దీయా నహి బుద్ధిమద్భిర్గణ్యం త ఆకల్పమపీహ ధాత్రా. శ్రీ మహావిష్ణువే భక్తులను రక్షింప నిమిత్తము అత్రి అనసూయలకు పుత్రుడై దత్తనామము ధరించెను. అట్టి శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఓ దత్తదేవా, నీ యొక్క అద్భుతమైన లీలలను వర్ణింప నెవ్వడు సమర్థుడు.
न यत्कटाक्षामृतवृष्टितोत्र तिष्ठन्ति तापाः सकलाः परत्र यः सद्गतिं सम्प्रददाति भूमा సమయంతరే తిష్టతు దివ్యధామా. నీ కటాక్షము ఎవరి యందు ప్రసరించునో వారికి సమస్త తాపములు తొలగును. అట్టివారు తప్పక సంసారమును అవలీలగా దాట సమర్థులు. అట్టి నీవు నా హృదయమునందు ఉండి నన్ను రక్షించదవుగాక. సత్వం ప్రసీద అత్రిసుత ఆర్తిహారిన్ దిగంబరస్వీయ మనోవిహారిన్ దుష్టాలిపిర్యా లిఖితాత్ర ధాత్ర కార్యాత్వయా సాతి శుభావిధాత్ర. ఓ దత్తాత్రేయ, ఓ దత్తదేవ, నీవు ప్రసన్నుడవు కమ్ము. భక్తుల యొక్క ఆర్తిని నివారించుట యందు సమర్థుడవు. బ్రహ్మచేత లిఖింపబడిన దుష్టలిపిని కూడా తొలగించి దానిని మంచి వ్రాతగా మార్చగల ఓ దత్తదేవ, నీవు మా యందు ప్రసన్నుడవు అగుదువుగాక. సర్వమంగళ సంయుక్త సర్వైశ్వర్య సమన్విత ప్రసన్నే త్వయి సర్వే సేకిం కేశాం దుర్లభం కుహ. నీవు ఎవ్వరి పట్ల ప్రసన్నుడవు అయ్యదవో అట్టి వారికి ఎట్టి కొరతయు ఉండదు. హార్థాంధతిమిరం హంతుం శుద్ధజ్ఞాన ప్రకాశక త్వదంఘ్రినఖమాణిక్య ద్యుతిరేవాలమీశనః. నీ కాలి గోరు యొక్క కాంతి పడినంత మాత్రముననే భక్తుల యొక్క హృదయమునందలి అజ్ఞానాంధకారము నశించును. స్వకృపార్ధకటాక్షేణ వీక్షసే చేత్ సకృద్ధి మాం భవిష్యామి కృతార్థోత్ర పాత్రం చాపి స్థితేస్తవ. నీ కృపా కటాక్షము మా యందు పడినంత మాత్రముననే మేము కృతార్థులము కాగలము. త్వచమందో వరాకోహం వభవాన్ భగవాన్ ప్రభుః అథాపి భవదావేశ భాగ్యవానస్మి తే దృశ. ప్రభోః దత్తాత్రేయ, నీవెక్కడ, ఎందుకు పనికిరాని నేనెక్కడ? అయినప్పటికీ నీ అనుగ్రహమునకు పాత్రుడనైతిని కాన నాకెట్టి కొరతయూ లేదు. విహితాని మయా నానా పాతకాని చ యద్యపి అథాపి తే ప్రసాదేన పవిత్రోహం న సంశయః. నేను మహాపాపిని, అయినను నీ అనుగ్రహము నా యందు ప్రసరించినచో పావనుడను తప్పక కాగలను. స్వలీలయా త్వం హి జనాన్ పునాసి తన్మే స్వలీలా శ్రవణం ప్రయచ్చ. తస్యాః శృతేః సాంద్రవిలోచనోహం పునామి చాత్మానమతీవ దేవ. ఓ దేవా, నీవు అనేక లీలావతారములను దాల్చి భక్తులను రక్షించితివి. అట్టి నీ అవతారములను విని నేను నా ఆత్మను పవిత్రమునర్చుకొనెద. పురతస్తే స్ఫుటం వచ్మి దోషరాశిరహం కిల దోషామమామితాః పాంశు వృష్టిబిందు సమావిభో. నేను నిజము చెప్పెద, అనేక దోషములు నాలో కలవు, కాన నేను పాపాత్ములలో అగ్రేశ్వరుడను. నీవు కరుణామయుడవు కాన నా వంటి వాణిని రక్షించిననే కరుణార్ద్ర హృదయుడవు అను బిరుదు నీకు సార్థకమగును. పాపీయసామహం యః
స్త్వంతు కారుణికాగ్రణీః దయనీయో నహి క్వాపి మదన్య ఇతి భాతి మే ఈదృశం మాం విలోక్యాపి కృపాలో తే మనో యది నద్రవేత్తర్హి కిం వాచ్యామదృష్టం మే తవాగ్రతః. ఇట్టి నన్ను రక్షించుట యందు నీకు బుద్ధి పుట్టనిచో ఇక నా గతి ఏమి? త్వమేవ సృష్టవాన్ సర్వాన్ దత్తాత్రేయ దయానిధే వయం దీనతరః పుత్రాస్తవా కల్పాః స్వరక్షిణే. ఓ నీవే తండ్రివి, తండ్రి పిల్లలను కాపాడనిచో వారి గతి ఏమగును? జయతు జయతు దత్తో దేవసంగాభిపూజ్యో జయతు జయతు భద్రో భద్రదో భావుకేభ్యః జయతు జయతు నిత్యో నిర్మలజ్ఞానవేద్యో జయతు జయతు సత్యాహవంధో నవద్యః. దేవతల చేత పూజింపబడు ఓ దత్త, నీకు జయము. సాధువులను రక్షించెడి నీకు జయము జయము. నీవు నిత్యుడవు, జ్ఞానగమ్యుడవు, అట్టి నీకు జయము. నీవు సత్యసంధుడవు, నీయందు ఎట్టి దోషములు ఎంత వెతికినను లేవు, అట్టి నీకు జయము జయము. యద్యహం తవ పుత్రస్యాం పితా మాతా త్వమేవ మే దయాస్తన్యామృతేనాసు మాతస్త్వమభిషించ మాం. దత్త, నీవే తల్లివి, తండ్రివి కూడాను. తల్లివి కాన దయ అనే పాలనిచ్చి నన్ను కాపాడుము. ఈశా భిన్న నిమిత్తోపాదానత్వా స్రష్టురస్యతే జగద్యోనేసుతో నాహం దత్త మాం పరిపాహ్యతః. లోకంలో ప్రతి వస్తువుకు ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని రెండు కారణాలు సహజంగా ఉండును. ఉదాహరణకి, ఒక మట్టి కుండకు మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణము. నీవు ఈ జగత్తుకు మట్టి కుండ వలె ఉపాదాన కారణము, కుమ్మరి వలె నిమిత్త కారణము కూడాను అయి ఉన్నావు. కాబట్టి నీకు నేను పుత్రుడను కానా నన్నెందుకు రక్షింపవు? తవ వత్సస్య మే వాక్యం సూక్తం వా సూక్తమప్యహో క్షంతవ్యం మే పరాధశ్చ త్వత్తోన్యానగతిర్హి మే. నేను కఠినంగా మాట్లాడితినని తలచకుము. నేను పుత్రుడను కాన నా మాటల యందలి దోషములను మనసునకు తీసుకోకుండా నన్ను కాపాడుము. అనన్యగతికస్యాస్య బాలస్య మమ తే పితః న సర్వథోచితోపేక్ష దోషాణాం గణనాపి చ. నీకంటే నాకు వేరే గతి లేదు. నా దోషములను లెక్కించక నన్ను రక్షింపుము. జ్ఞానిత్వాదకల్పత్వాద్దోష మమ పదే పదే భవంతి కిం కరోమీశ కరుణావరుణాలయ. నేను జ్ఞానహీనుడను, అసమర్థుడను కాన నాయందు దోషములు ఉండుట సహజము. నేనేం చేయుదును? నీవా దయాసముద్రుడవు, నీవే శరణు. అథాపి మే పరాధైశ్చేత్ ఆయాసిస్యం అంతర్విషాదతాం పదాహతార్భణేకేణాంపి మాతరుష్యతి కిం భువి. నా దోషములను చూచి నీవు నన్ను ఉపేక్షించుట ధర్మము కాదు. పసిబాలుడు కాలితో తల్లిని తన్నినను తల్లి వారిని శిక్షించునా? కంకమంకగతం దీనం తాడయంతం పదేన చ మాతా త్యజతి కిం బాలం ప్రత్యుతాశ్వాసయత్యహో.
తల్లి శిక్షింపకపోగా వానిని ముద్దాడి ఓదార్చును కదా. తాదృశం మామకల్పం చేన్నాశ్వాసయసి భో ప్రభో. ఆహహాహ పతదీనస్యం వినా మమ కా గతిః. పసిబాలుని వలె అజ్ఞానినైన నన్ను నీవు ఉపేక్షించినచో నాకు ఇంక ఎవరు గతి. శిశుర్నాయం శఠః స్వార్థేత్యపి నాయాతు తేంతరం. లోకే హి క్షుధితః బాలాః స్మరంతి నిజమాతరం. నీవు మూర్ఖుడవు, బాలుడవా అని నన్ను అందువేమో. లోకములో పిల్లలు అల్లరి పనులు చేసియు ఆకలి అయినప్పుడు అమ్మా అన్నము అనిన ఏ తల్లి అయినను బాలుని తిరస్కరించునా. జీవనం భిన్నయోః పిత్రోర్లోక ఏకతరాచ్చిశోః. త్వం తు భయం దత్త మమ మాస్తు నిర్దయతా మయి. లోకంలో ప్రతి వారికి తల్లి వేరుగా తండ్రి వేరుగా ఉందురు. తల్లి కోపించిన తండ్రి దగ్గర తీయును, తండ్రి కోపించిన తల్లి ఆదరించును. తల్లియు తండ్రియు నీవే కాన నీ దయకు నేను పాత్రుడను గానిచో నా గతి ఏమి కావలెను. స్తవనేన న శక్తోస్మి త్వాం ప్రసాదయితుం ప్రభో. బ్రహ్మాద్యశ్చకితాస్తత్ర మందోహం శక్నుయాం కథం. బ్రహ్మాదులే నిన్ను స్తోత్రము చేసి మెప్పించలేరు. నిన్ను స్తుతించి ప్రసన్నను చేసుకొను సామర్థ్యము నాకెక్కడిది. తత్తద్వాక్యాని సూక్తాని యాని చ తాని స్వీకురు సర్వజ్ఞ దయాళో భక్త భావన. నాకు తోచినట్లు నా స్థితిని దాచక చెప్పితిని. నా యందు దయ ఉంచి నన్ను రక్షించుము. ఏ త్వాం శరణమాపన్నాః కృతార్థా అభవన్హి తే. ఏతద్విచార్య మనసా దత్తత్వాం శరణం గతః. నిన్ను అనేక మంది శరణు పొంది తరించిరి. అది విని నిన్ను నేను శరణు పొందితిని కాన రక్షింపుము. త్వన్నిష్టాస్త్వత్వరా భక్తాస్తవతే సుఖభాగినః ఇతి శాస్త్రానురోధేన దత్తత్వాం శరణం గతః. నిన్ను నమ్మిన భక్తులు సమస్త సుఖములు పొందిరని విని నిన్ను నేను శరణు పొందితిని. స్వభక్తానన గృహ్ణాతి భగవాన్ భక్తవత్సలః ఇతి సంచింత్య కథం చిద్ధారయామ్యసూన్. నీవు భక్తవత్సలుడవు, భక్తులను తప్పక రక్షించువాడవని నమ్మి నీయందే సమస్త భారము వేసి జీవించుచున్నాను. త్వద్భక్తస్త్వదధీనో హమస్మి తుభ్యం సమర్పితం. తనుం మనోధనం చాపి కృపాం కురు మమోపరి. నీ భక్తుడను, నిన్నే నమ్మితిని. నేను నా మనోవాక్కాయముల నీకు అర్పించితిని కాన నా యందు దయయుంచుము. త్వయి భక్తిం నైవ జానేర్చన పద్ధతిం. కృతం న దాన ధర్మాది ప్రసాదం కురు కేవలం. నాకు భక్తి అన్ననేమో తెలియదు, నిన్ను పూజించు పద్ధతియు తెలియదు. పోనీ దాన ధర్మములను చేసిన వాడను కాను, కేవలం నీ దయనే కాంక్షించితిని. బ్రహ్మచర్యాదినాచీర్ణం నాధీతా విదితః శృతిః. గార్హస్థ్యం విధినా దత్త నకృతం తత్ ప్రసీద మే. నేను వేదములను పఠించలేదు, బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములను కూడాను సరిగా ఆచరించలేదు. కానీ నీ అనుగ్రహమునే నేను కాంక్షించుచున్నాను. సాధు సంగమో మేస్తి నకృతం వృద్ధ సేవనం. న శాస్త్ర శాసనం దత్త కేవలం త్వం దయాంకురు.
సాధు సాంగత్యము చేయలేదు, పెద్దల సేవయు చేయలేదు, శాస్త్ర నియమములను కూడా పాటించనైతిని. కేవలం నీ దయనే కోరుచున్నాను. జ్ఞాతేపి ధర్మేణ హి మే ప్రవృత్తి, జ్ఞాతేప్యధర్మేణ తతో నివృత్తి. శ్రీదత్తనాథేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ధర్మమని తెలిసియూ చేయనైతిని, అధర్మమని తెలిసియూ మాననైతిని. ఓ దత్త, ఓ శ్రీదత్త, నీవు అంతర్యామివి కాన నీవు నడిపించినట్లు నడుచుటయే నా విధి. స్తుతి సేవా గతిర్యాత్రాః స్మృతిశ్చింతాస్తుతిర్వచః భవంతు దత్త మే నిత్యం త్వదీయా ఏవ సర్వదా. ఓ దత్త, నా చేయబడు కర్మలన్నీయు నీ సేవ కిందను, నా పాదయాత్రయే నీ ప్రదక్షిణముగను, నా సంకల్పములన్నీయు నీ స్మరణ కిందను, నా వాక్కు నీ స్తోత్రము కిందను అగునట్లు నన్ను అనుగ్రహించుము. జ్ఞాతేన భక్తా మే నశ్యంతీతి సునిశ్చితం. శ్రీదత్త చిత్త ఆనీయ జీవనం ధారయామ్యహం. నీ భక్తులకు ఎట్టి అధోగతియు రాదని నీవు ప్రతిజ్ఞ చేసితివి. ఆ మాట నమ్మియే నేను జీవించుచున్నా. దత్తోహం తే మయేతీశ ఆత్మదానేన యో భవతు అనసూయాత్రిపుత్రః శ్రీదత్త శరణం మమ. అత్రి అనసూయలు సంతానార్థులై తపమునర్చ నీవు దత్తోహం అని ఆత్మదానమునర్చితివి. అట్టి దత్త, నీవే నాకు శరణు. కార్త్యవీర్యార్జునాయాదాద్యోగర్థిముభయీం ప్రభూ అవ్యాహతగతిం చాసౌ శ్రీదత్తః శరణం మమ. కార్తవీర్యార్జునకు అష్టసిద్ధులను ఒసగిన ఓ దత్తదేవా, నీవే నాకు శరణు. వీక్షికీమలర్కాయ వికల్పత్యాగపూర్వకం యో దత్ ఆచార్యవర్యః సశ్రీదత్త శరణం మమ. అలర్కుడను మహారాజుకు భేదబుద్ధిని పోగొట్టి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించిన ఓ దత్త, నీవే నాకు శరణు. చతుర్వింశతిగుర్వాప్తం హేయోపాదేయలక్షణం జ్ఞానం యో యదవేదాత్స శ్రీదత్త శరణం మమ. యదుమహారాజునకు నీవు అవధూత రూపమున దర్శనమిచ్చి నాకు 24 మంది గురువులు, వాటి వలన నేను ఇట్టి అవధూత స్థితిని పొందితినని చెప్పిన ఓ దత్త, నీవే నాకు శరణం. ఈ విషయము శ్రీమద్భాగవతంలో 11వ స్కందమందు అవధూత యదు సంవాద రూపమున కలదు. మదాలస గర్భరత్నాలర్కాయ ప్రాహిణోచ్చయః యోగపూర్వాత్మ విజ్ఞానం శ్రీదత్త శరణం మమ. మదాలసయను మహాపతివ్రత యొక్క గర్భరత్నమైన అలర్కుడను మహారాజునకు యోగ రహస్యములను ఉపదేశించిన ఓ దత్త, నీవే శరణు. ఆయురాజాయ సత్పుత్రం సేవాధర్మప్రయాయయః ప్రదదౌ సద్గతిం చైవ శ్రీదత్తః శరణం మమ. ఆయురాజునకు అతని సేవకు మెచ్చి పుత్రుని ప్రసాదించిన ఓ దత్తదేవా, నీవే శరణు. లోకపకృతయే విష్ణుదత్త విప్రాయయోర్పయత్ విద్యాస్తచ్ఛ్రాద్ధభుగ్యః శ్రీదత్తః శరణం మమ. విష్ణుదత్తుడను విప్రుని ఇంట పూజించి అతనికి లోకోపకారము నిమిత్తము మంత్రశాస్త్రములను ఉపదేశించిన ఓ దత్తదేవా, నీవే శరణు. త్రాసః అనుగమన విధిం యః ప్రాహ సర్వవితో రమామాత్రే రేణుకాయై శ్రీదత్తః శరణం మమ. పరశురాముడు తన తల్లిదండ్రులైన రేణుకా జమదగులను తీసుకొని పోగా వారికి సహగమన విధిని నీవే స్వయంగా ఆచార్యుడవై నిర్వహించితివి. అట్టి ఓ దత్త, నీవే మాకు శరణు. సమూలమాన్హికం కర్మ సోమకీర్తినృపాయయః మోక్షోపయోగి సకలం శ్రీదత్తః శరణం మమ. సోమకీర్తి అను రాజునకు
మోక్షమునకు ఉపయోగించడి కర్మలను ఉపదేశించిన ఓ దత్తదేవా నీవే శరణు. నామధారక భక్తాయ నిర్విణ్ణాయ వ్యదర్శయత్ తుష్టః స్తుత్యా స్వరూపం స శ్రీదత్తః శరణం మమ. నామధారకుడను భక్తుడు విరక్తుడై నిన్నే స్మరించుచూ పోచుండగా అతనికి దర్శనమిచ్చి ఓదార్చితివి. అట్టి దత్తదేవా నీవే శరణు. యః కలిబ్రహ్మ సంవాదమిషేణాః యుగస్థితిః గురుసేవాంచ సిద్ధాస్య శ్రీదత్తః శరణం మమ. సిద్ధనామధారక సంవాద రూపమున గురుసేవా మహత్యమును కలిబ్రహ్మ సంవాద రూపమున లోకమునకు తెలియజేసిన ఓ దత్తదేవా నీవే శరణం. వాసః శాపమాశ్రుత్య యోంబరీషార్ధమవ్యయః నానావతారధారీ స శ్రీదత్తః శరణం మమ. అంబరీషుని రక్షించు నిమిత్తము దుర్వాసునుచే పలుకబడిన శాపములను నీవే స్వీకరించి అనేక అవతారములను దాల్చిన ఓ దత్తదేవా నీవే శరణం. అనసూయా సతే దుగ్ధా స్వాదాయేవ త్రిరూపతః అవతారదజ్జో యోపి శ్రీదత్తః శరణం మమ. జన్మలేని వాడవైనను అనసూయను పతివ్రత యొక్క స్తన్యపానము చేయతలచి ఆమెకు కుమారుడవైతివి. అట్టి ఓ దత్త నీవే శరణు. పీఠాపురే యః సుమతి బ్రాహ్మణీ భక్తితో భవతు శ్రీపాదస్తత్సుతస్త్రాత శ్రీదత్తః శరణం మమ. తాత్పర్యం: పీఠాపురమందు సుమతి అను పతివ్రత యొక్క భక్తికి మెచ్చి ఆమె గర్భమున శ్రీపాదుడను పేరుతో అవతరించిన ఓ దత్తదేవా నీవే శరణు. ప్రకాశయామానసిద్ధముఖా స్థాపనమాదితః మహాబలేశ్వరస్యైష శ్రీదత్తః శరణం మమ. శ్రీపాదుల వారు తన కుంటి గ్రుడ్డి సోదరులకు అంగవైకల్యమును పోగొట్టి అట నుండి గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళుటయు అచ్చట మహాబలేశ్వరుని యొక్క మహిమయు సిద్ధుని ద్వారా నామధారకునకు చెప్పించిన ఓ దత్తదేవా నీవే శరణు. చండాల్యప్యతో ముక్త గోకర్ణే తత్రయో వసత్ లింగతీర్థమయేత్ర్యభం శ్రీదత్తః శరణం మమ. ఏ గోకర్ణ క్షేత్రమున చండాల స్త్రీయు శివుని అర్చించి ముక్తి నొందెనో అట్టి క్షేత్రమందు శ్రీపాద రూపమున 3 సంవత్సరములు నివసించిన ఓ దత్తదేవా నీవే శరణు. కృష్ణాద్వీపే కురుపురే కుపుత్రం జననీయుతం యో హి మృత్యోరపాచ్రీ శ్రీదత్తః శరణం మమ. కురుపురమునందు ఆత్మహత్యకు పాల్పడిన తల్లిని, విద్యావిహీనుడైన పుత్రుని ఓదార్చి తల్లికి శనిత్రయోదశి వ్రతమును చేయమని ఆజ్ఞాపించి పుత్రునకు విద్యాదానమొసగిన ఓ దత్తదేవా నీవే శరణు. రజకాయాపి దాస్యన్యో రాజ్యం కురుపురే ప్రభుః తిరోభూతజ్ఞదృష్ట్యా స శ్రీదత్తః శరణం మమ. భక్తుడైన చాకలి యొక్క భక్తికి మెచ్చి అతనిని రాబోవు జన్మయందు రాజువు కమ్మని ఆశీర్వదించి లోకదృష్టికి అంతర్ధానమొందిన
ఓ దత్తదేవా నీవే శరణు. విశ్వాసఘాతి నశ్చోరాన్ స్వభక్త ఘ్నాన్నిహత్యయ జీవయామాస భక్తం స శ్రీదత్తః శరణం మమ. ఒక భక్తుడు కురువపురమున శ్రీపాదుల వారి పేర అన్నదానము చేయదలచి ద్రవ్యము తీసుకొని పోచుండగా దొంగలు అతనిని సంహరింప, నీవు శ్రీపాద రూపము దాల్చి ఆ చోరులను సంహరించి ఆ బ్రాహ్మణుని జీవింపచేసితివి. అట్టి ఓ దత్తదేవా నీవే మాకు శరణు. కరంజనగరేంబాయాః ప్రదోషవ్రతసిద్ధయే యో భూత్సుతో నృహర్యాఖ్యః శ్రీదత్తః శరణం మమ. కురుపురమున శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడిన పతివ్రత కరంజనగరమున అంబయను పేరున జన్మించి మాధవుడను విప్రుని వరించ శని ప్రదోషమును వ్రత ప్రభావం వలన నీవే ఆమె గర్భమున నరహరి అను పేరుతో అవతరించిన ఓ దత్తదేవా నీవే శరణు. మూకో భూత్వా వ్రతపశ్చాత్ వదన్ వేదాన్ స్వమాతరం ప్రవ్రజన్ బోధయామాస శ్రీదత్తః శరణం మమ. ఉపనయనము అగు పర్యంతము ఓంకారము తప్ప మరి ఏ మాటలు రానివాడి వలె ఉండి, ఉపనయనము అగుటతోడనే వేదములనన్నింటినీ అనర్గళముగా పఠించి సన్యాసి అయిపోదలచి తల్లికి ఆత్మతత్వమును ఉపదేశించిన ఓ దత్తదేవా నీవే శరణు. కాశీవాసి ససంన్యాసి నిరాసి శ్వప్రదో వృషం వైదికం విశదీకుర్వన్ శ్రీదత్తః శరణం మమ. తల్లి ఆజ్ఞబడసి కాశీ చేరి తపమునర్చి అష్టసిద్ధుల నొందిన ఓ శ్రీదత్త నీవే శరణు. కాశీవాసి ససన్యాసి నిరాసి ప్రదోవృషం వైదికం విశదీకుర్వన్ శ్రీదత్తః శరణం మమ. తల్లి ఆజ్ఞ బడసి కాశీ చేరి తపమొనర్చి అష్టసిద్ధుల నొందిన ఓ దత్తదేవా నీవే శరణు. భూమిం ప్రదక్షిణీకృత్య నశిష్యో వీక్ష్యమాతరం జహారద్విజశూలార్తిం శ్రీదత్తః శరణం మమ. సన్యసించి శిష్య సమేతముగా తీర్థయాత్రలు చేయుచు పర్యటించి తిరిగి తల్లి వద్దకు వచ్చి అట నుండి వాసర క్షేత్రమునకు వచ్చి అచ్చట ఉదరశూలతో మరణోన్ముఖుడైన బ్రాహ్మణునకు రోగ విముక్తిని ప్రసాదించిన ఓ దత్తా నీవే శరణు. శిష్యత్వేనోరరీకృత్య సాయం దేవం రరక్షయ భీతం చక్రూర యవనాశ్రీదత్తః శరణం మమ. సాయం దేవుని భక్తికి మెచ్చి అతనికి మ్లేచ్ఛరాజు వలన రాబోయేడి మరణశిక్ష నుండి అతనిని కాపాడిన ఓ దత్తనాథ నీవే శరణు. ప్రేరయత్తీర్థయాత్రాయై తీర్థరూపోऽపి యః స్వకాన్ సమ్యగ్ధర్మముపాదిశ్య శ్రీదత్తః శరణం మమ. పర్లి వైద్యనాథ క్షేత్రము చేరి అక్కడ తన భక్తులను తీర్థయాత్రలు చేయ పంపిన ఓ శ్రీదత్తా నీవే శరణు. సశిష్యః పర్యస్లీ క్షేత్రే
వైద్యనాథసమీపతः స్థిత్వోద్ధదార మూఢం యః శ్రీదత్తః శరణం మమ. ఆ క్షేత్రమందే ఒక మూఢుడైన బ్రాహ్మణుడు రాగా అతనికి గురుభక్తి ప్రభావమును బోధించితివి. అట్టి ఓ శ్రీదత్త నీవే శరణం. విద్వత్సుతమవిద్యం య ఆగతం లోకనిందితం ఛిన్నజిహ్వం బుధం చక్రే శ్రీదత్తః శరణం మమ. భువనేశ్వరి క్షేత్రమందు ఒక బాలుడు విద్యనపేక్షించి దేవిని శరణు పొందెను. దేవి ప్రసన్నురాలు కాలేదని నాలుకను కూడా కోసుకొనెను. అంత దేవి ఆజ్ఞననుసరించి ఆ బాలుడు నిన్ను శరణు పొంద అతనికి విద్యాదానమునర్చితివి. తెగిన నాలుకను తిరిగి వచ్చినట్లు చేసితివి. అట్టి ఓ శ్రీదత్త నీవే శరణు. నృసింహవాటికాస్థోయః ప్రదదౌ శాకభుగ్నిధిం దరిద్రబ్రాహ్మణాయాసౌ శ్రీదత్తః శరణం మమ. నీవు నృసింహవాటికా క్షేత్రము చేరి ఒక బీద బ్రాహ్మణుని ఇంట శాకము మాత్రమే భిక్షగా తీసుకుని అతనికి అతని ఇంటనే నిధిని చూపించితివి. అట్టి శ్రీదత్త నీవే శరణం. భక్తాయ త్రిస్థలీ యాత్రాం దర్శయామాస యక్షణాత్ చకార వరదం క్షేత్రం శ్రీదత్తః శరణం మమ. నృసింహవాటికా క్షేత్రమందే యోగిని గణములచే చేయబడిన భిక్షను స్వీకరించి ఒక భక్తునకు ఒకే రోజున కాశీ, గయా, ప్రయాగ క్షేత్రములను దర్శింపజేసి ఆ క్షేత్రమందు తన పాదుకలను ఉదుంబర వృక్షమూలమున ప్రతిష్ఠించిన ఓ దత్తనాథ నీవే శరణు. ప్రేతార్తిం వారయిత్వాయో బ్రాహ్మణ్యై భక్తిభావితః దదౌ పుత్రౌ సగతిదః శ్రీదత్తః శరణం మమ. ఒక స్త్రీ పిశాచ బాధ వలన సంతాన నష్టము అగుచుండ ఆమెను పిశాచ బాధ నుండి తొలగించి ఆమె చేసిన పాదుకా ప్రదక్షిణమునకు సంతసించి ఆమెకు సంతానమును అనుగ్రహించిన ఓ శ్రీదత్త నీవే శరణు. తత్వం యో మృతపుత్రాయే బోధయిత్వాప్యజీవయత్ మృతం కల్పద్రుమస్తః స శ్రీదత్తః శరణం మమ. ఆమె కుమారుడు మృతి నొంద ఆమెకు రూపాంతరము దాల్చి తత్వోపదేశము చేసి మృతుడైన పుత్రుని జీవింపజేసిన ఓ శ్రీదత్త నీవే శరణు. దోహయామాస భిక్షార్థం యో వంధ్యాం మహిషీం ప్రభుః దారిద్ర్యాదావదావః స శ్రీదత్తః శరణం మమ. గాణ్గాపురము ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంట ఒక గొడ్డుబోతు బర్రె యొక్క పాలను భిక్షగా స్వీకరించి వారి దారిద్ర్యమును పోగొట్టిన ఓ శ్రీదత్త నీవే శరణు. రాజప్రార్థిత ఏత్యాస్థాన్ మఠే యో గాణగాపురే బ్రహ్మరక్షః సముద్ధర్త శ్రీదత్తః శరణం మమ. నీ మహిమ తెలుసుకుని రాజు నిన్ను ప్రార్థించి భీమా అమరజ సంగమము నుండి మహోత్సవముతో తీసుకొని గాణగాపురము వచ్చి అచ్చట అశ్వత్థమూలమున నీకు మఠము నిర్మించెను. అచ్చట అంత పర్యంతము ఉండేడు బ్రహ్మరాక్షసునకు ముక్తిని ప్రసాదించిన ఓ దత్త నీవే శరణు. విశ్వరూపం నిందకాయ శిబికాస్తః స్వలంకృతః గర్వః దర్శయత్యః స శ్రీదత్తః శరణం మమ. త్రివిక్రమ భారతీయను ఎతికి తన విశ్వరూపమును చూపించి అతనిని నీవు శిష్యునిగా చేసుకుంటివి. అట్టి శ్రీదత్త నీవే శరణు. త్రివిక్రమేణ చానీతౌ గర్వితౌ బ్రాహ్మణద్విషౌ బోధయామాస తౌ యః స శ్రీదత్తః శరణం మమ. త్రివిక్రమ భారతి గర్వాంధులైన ఇద్దరు బ్రాహ్మణ పండితులను వెంట తీసుకుని రాగా వారికి వేద విభాగమును బోధించి వారి గర్వమణిచిన ఓ శ్రీదత్త నీవే శరణు. ఉక్త్వా చతుర్వేద శాఖా తదంగాదికమీశ్వరః
विप्रगर्वहरो यः स श्रीदत्तः शरणं मम। सप्तजन्मविदं सप्तरेखोल्लङ्घनतो ददौ योहिनायश्रुतिस्फूर्तिं శ్రీదత్తః శరణం మమ. ఆ బ్రాహ్మణుల యొక్క గర్వము అణచగలందులకు ఒక చండాలుని రప్పించి అతనికి 7 జన్మల జ్ఞానము కలుగునట్లు అతన్ని భస్మముతో మంత్రించి అతని ద్వారా వేదములను పఠింపజేసిన ఓ శ్రీదత్త నీవే శరణు. త్రివిక్రమాయాః కర్మగతిం దత్తవిదా పునః వియుక్తం పతితం చక్రే శ్రీదత్తః శరణం మమ. త్రివిక్రమ భారతికి కర్మ విభాగమును బోధించి ఆ చండాలునకు భస్మం వలన కలిగిన తాత్కాలిక జ్ఞానమును తొలగించి ఓ శ్రీదత్త నీవే శరణు. రక్షసే వాసుదేవేన భస్మమాహత్మ్యముద్గతిం ఉక్తాం త్రివిక్రమాయాః శ్రీదత్తః శరణం మమ. భస్మము యొక్క మహాత్యమును త్రివిక్రమ భారతికి ఉపదేశించిన ఓ దత్త నీవే శరణు. గోపీనాథసుతో రుగ్ణో అమృతస్తస్త్రీ సుశోచతాం బోధయామాస యో యోగి శ్రీదత్తః శరణం మమ. ఒక స్త్రీ రోగగ్రస్తుడైన తన భర్తను నీ వద్దకు తేగా అతను మృతి చెందెను. నీవు రూపాంతరము దాల్చి ఆమెకు తత్వమును బోధించితివి. అట్టి శ్రీదత్త నీవే శరణు. గుర్వగస్త్యర్షి సంవాద రూపం స్త్రీధర్మమాహయః రూపాంతరేణ సప్రాజ్ఞః శ్రీదత్తః శరణం మమ. అగస్త్యునకు బృహస్పతికి జరిగిన సంవాద రూపమున స్త్రీల నడవడిని పతివ్రతకు బోధించిన శ్రీదత్త నీవే శరణు. విధవాధర్మమాదిశ్య అనుగమం చాక్ష భస్మదః అజీవయన్మృతం విప్రం శ్రీదత్తః శరణం మమ. రుద్రాక్షలు ఆమె యొక్క భర్త శవమునకు కట్టించి సహగమన విధిని చెప్పి ఆమె సహగమనము చేయుటకు ముందు నీ దర్శనమునకు రాగా నీవు ఆ మరణించిన శవమును తెప్పించి నీ పాదోదకముతో ఆ శవమును ప్రోక్షింపజేసి అతనిని జీవింపజేసితివి. అట్టి శ్రీదత్త నీవే శరణు. వేశ్యా సత్యైతు రుద్రాక్ష మాహాత్మ్యయుతమిత్ కృతం ప్రసాదం ప్రాహయః సత్యై శ్రీదత్తః శరణం మమ. పతివ్రతకు రుద్రాక్షల యొక్క మహత్యమును బోధించిన ఓ శ్రీదత్త నీవే శరణు. శతరుద్రీయమాహాత్మ్యం మృతరాట్సుతజీవనం సత్యై శశంస సగురుః శ్రీదత్తః శరణం మమ. రుద్రాధ్యాయము యొక్క మహత్యము వలన ఒక మృతుడైన రాజపుత్రుని బ్రతికించిన ఒక పురాణ గాథను పతివ్రతకు బోధించిన ఓ దత్త నీవే శరణు. కచాఖ్యానం స్త్రీయో మంత్రానరతార్థ సుభాగ్యదం సోమవ్రతం చ యః ప్రాహ శ్రీదత్తః శరణం మమ. మంత్ర జప ఫలము కంటెను వ్రతానుష్టమే అధిక ఫలప్రదమని తెలియచేయుటకు గాను ఆ పతివ్రతతో సోమవారం నాడు నియమముగా స్నానమాడి శివుని ప్రదోషకాలమున పూజించుట అధిక ఫలప్రదమనియు అపమృత్యు నివారకమనియు బోధించిన శ్రీదత్త నీవే శరణు. బ్రాహ్మణ్యా దుస్వభావం యో నివార్యాన్హికముత్తమం శశంస బ్రాహ్మణాయాసౌ శ్రీదత్తః శరణం మమ. గాణ్గాపురమున ఒక బ్రాహ్మణ దంపతులకు ఆచార్య ధర్మములను బోధించిన ఓ శ్రీదత్త నీవే శరణు. గార్హస్థధర్మం విప్రాయ ప్రత్యవాయ జిహాసయ క్రమముక్త్యయ్యవూచేస శ్రీదత్తః శరణం మమ. గృహస్థు యొక్క నిత్య కర్మాచరణమును విస్పష్టముగా బ్రాహ్మణులకు బోధించిన ఓ శ్రీదత్త నీవే శరణు. త్రిపుం పర్యాప్తపాకేన భోజయామాస యో నృణాం సిద్ధశ్చతుసహస్రాణి శ్రీదత్తః శరణం మమ.
ముగ్గురికి మాత్రమే సరిపోవు పదార్థాలను నీకు భిక్షకు నిమిత్తము ఒక బ్రాహ్మణుడు తేగా నీవు కరుణించి ఆ పదార్థములతో 4,000 మందికి తృప్తిగా అన్నదానము చేయించితివి. అట్టి ఓ శ్రీదత్త నీవే శరణు. అశ్వత్థ సేవామాదిశ్య పుత్రౌ యోధాత్ఫలప్రదః చిత్రకృద్ వృద్ధవంధ్యాయై శ్రీదత్త శరణం మమ. 60 ఏండ్లు గుడ్రాలుచే అశ్వత్థ సేవను చేయించి ఆమెకు సంతానమును అనుగ్రహించితివి. అట్టి ఓ దత్తదేవా నీవే శరణు. కారయిత్వా శుష్కకాష్టా సేవాంతద్వృక్షతాన్నయన్ విప్రకుష్ఠం జహారాసౌ శ్రీదత్త శరణం మమ. కుష్ఠరోగముతో పీడింపబడి ఒక బ్రాహ్మణునిచే ఒక ఎండిపోయిన మేడి కట్టెను అభిషేకము చేయించి అతని భక్తికి మెచ్చి ఆ కట్టెను చిగురింపచేసి అతని కుష్ఠు రోగమును నివారింపచేసిన ఓ శ్రీదత్త నీవే శరణు. భజంతం కష్టతోప్యాహ సాయం దేవం పరిశ్యయ గురుసేవా విధానం స శ్రీదత్త శరణం మమ. సాయం దేవుడను భక్తుడు తనను సేవించరాగా అతనిని పరీక్షించి అతని భక్తికి మెచ్చి గురుసేవా విధానమును బోధించిన ఓ శ్రీదత్త నీవే శరణు. శివతోషకరీం కాశీయాత్రాం భక్తాయ యో వదతు సవిధిం విహితాం త్వష్ట్రా శ్రీదత్త శరణం మమ. గురుసేవ యొక్క మహత్యమును చెప్పదలిచి సాయం దేవునితో ఒక బాలుడు గురువు తనను కోరిన వస్తువులను కాశీకి వెళ్ళి శివుని సేవించి శివుని వలన వరములను పొంది గురువుకు వారు కోరిన వాటిని అన్నింటినీ సమకూర్చి గురువనుగ్రహమునకు పాత్రుడయ్యనని చెప్పితివి. అట్టి గురుదేవ దత్తాత్రేయ నీవే శరణు. కౌండిన్యధర్మ విహితం అనం తత్వ్రతమాహయః కారయామాస తద్యోపి శ్రీదత్త శరణం మమ. సాయం దేవుడని ఒక భక్తుడు తన భార్యాపిల్లలను తీసుకొని మీ దర్శనమునకు రాగా వానిచే అనంత వ్రతమును ఆచరింపచేసిన ఓ శ్రీదత్త నీవే శరణు. శ్రీశైలం తంతుకాయాసౌ యోగగత్యాప్యదర్శయత్ శివరాత్రివ్రతాహేన స శ్రీదత్త శరణం మమ. ఒక సాలె భక్తునకు శివరాత్రి దినమున శ్రీశైలమును దర్శింపచేసిన ఓ శ్రీదత్త నీవే శరణు. జ్ఞాపయిత్వాప్యమర్త్యత్వం స్వప్యదృష్ట్యా చకారయః వికుష్టం నందిశర్మాణం శ్రీదత్త శరణం మమ. నందిశర్మ అను బ్రాహ్మణుడు కుష్ఠిరోగి అయి మిమ్ములను శరణు పొంద అతనిచే సంగమున స్నానము చేయించి అతనికి గల కుష్ఠురోగమును పోగొట్టి అతనిని భస్మంతో మంత్రించి విద్యావిహీనుడైన అతనిని గొప్ప కవిగా చేసితివి. అట్టి ఓ దత్తదేవా నీవే శరణు. నరకేసరిణే స్వప్నే స్వం కల్లేశ్వరలింగగం దర్శయిత్వానుజాగ్రాహ శ్రీదత్త శరణం మమ. నరహరి అను బ్రాహ్మణుడు హిప్పరిగా అను గ్రామములో శివాలయ పూజారిగా ఉండెను. నిన్ను ఆ గ్రామస్తులు ఆ గ్రామమునకు తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి కల్లేశ్వరునికి బదులుగా నీవే దర్శనమిచ్చితివి. ఆనాటి నుండి అతడు నీ శిష్యుడయ్యను. అట్టి దత్తదేవా నీకు నమస్కారం. అష్టమూర్తిధరోప్యష్టగ్రామ గోభక్తవత్సల దీపావల్యుత్సవే భూత్స శ్రీదత్త శరణం మమ. 7 గ్రామముల వారు దీపావళి నాడు తమ గ్రామములకు మిమ్మలను తీసుకుని పోరాగా వారందరికీ వచ్చేదనని చెప్పి పంపి దీపావళి నాడు 7 గ్రామములకు 7 రూపములుగా వెళ్ళి వారి పూజలు స్వీకరించితివి. అట్లే గాణ్గాపురమునందు కూడాను గ్రామస్తులచే ఆ దినమునందునే పూజింపబడితివి. అట్టి లీలా విగ్రహధారి అయిన ఓ దత్తనాథ నీవే శరణు. అపక్వం ఛేదయిత్వాపి క్షేత్రే శతగుణం తతః ధాన్యం శూద్రాయ యోదాత్స శ్రీదత్త శరణం మమ. ఒక శూద్ర భక్తుడు నీ ఆజ్ఞ ప్రకారము పక్వమునకు రానున్న జొన్న పైరును మొదటి కంటా కోసివేశను. అందరూ అతడిని నిందించిరి. కానీ గురుభక్తి ప్రభావము వలన గొప్ప తుఫాను వచ్చి అందరి పైరు నష్టమయ్యను. కానీ కోయబడిన జొన్న మొదళ్ల నుండి అఖండముగా పైరు పెరిగి 100 రెట్లుగా పంట ఆ భక్తునకు లభించెను. భక్తి ప్రభావమును ఇటు లోకమునకు ప్రదర్శింపచేసిన ఓ దత్తదేవా నీవే శరణు. గాణ్గాపురకే క్షేత్రేయోష్ట తీర్థాప్యదర్శయత్
భక్తేభ్యో భీమరథ్యాం స శ్రీదత్తః శరణం మమ. నీవు గాణ్గాపురమునందు అంత పర్యంతము గుప్తముగానున్న భీమా నది అందలి అష్టతీర్థములను భక్తులకు చూపితివి. అట్టి శ్రీదత్త నీవే శరణు. పూర్వదత్తపరాయాదాద్రాజ్యం స్ఫోటకరుర్ఘరః లేచ్ఛాయ దృష్టిం చేష్టాం స శ్రీదత్తః శరణం మమ. పూర్వదత్తవరాయాదాద్రాజ్యం స్ఫోటకరుర్ఘరః లేచ్ఛాయ దృష్టిం చేష్టాం స శ్రీదత్తః శరణం మమ. చాకలి నీ వరము వలన బీదర్ నవాబు కాగా అతనికి తొడ మీద వ్రణము పుట్టగా అతను నీ దర్శనమునకు రాగా నీవు అతనికి పూర్వజన్మ జ్ఞానము కలిగించుటియే కాక అతన్ని వ్రణబాధాన్ని రహితునిగా చేసితివి. అట్టి దత్తదేవా నీవే శరణు. శ్రీశైలయాత్రా మిషేణా వరదః పుష్పపీఠగాః కలౌ తిరోభవద్యః స శ్రీదత్తః శరణం మమ. కలియుగ ప్రభావము దినదినము వృద్ధియగుటగాంచి నీవు తురుష్కరాజు ప్రార్థనననుసరించి అతని పట్టణమునకు వెళ్ళి అతనిచే పూజలంది గోదావరి స్నానం చేసి గాణ్గాపురం వచ్చి అచ్చట మఠమునందు నీ నిర్గుణ పాదుకులను స్థాపించి 4 శిష్యులను వెంట తీసుకుని శ్రీశైలం వెళ్ళి అచ్చట పాతాళ గంగ యందు అరటి ఆకులతో పుష్పాసనం ఏర్పాటు చేయించుకుని దానిపై కూర్చుండి శిష్యులతో నేను అంతర్ధానమునందుచున్నాను, మీకు పుష్పములను పంపెదను, నా చరిత్రను పఠించు వారికి సమస్త శుభములు చేకూరగలవు అని చెప్పి అంతర్ధానమందిరి. వెంటనే ప్రవాహమున ప్రసాద పుష్పములు రాగా శిష్యులు వాటిని తీసుకొనిరి. ఇట్లు లోకమున యతిరూపమున అవతరించి గురుభక్తి ప్రభావమును ఎల్లెడలా ప్రకటింపజేసిన ఓ దత్తదేవా నీవే శరణం. నిద్రామాతృపురేస్య సహ్యశిఖరే పీఠం మిమం క్షాపురే కాసాఖ్యే కరహాటకేర్ఘ్వమపరే భిక్షాస్య కోలాపురే పాంచాలే భుజిరస్య విఠల్పురే పత్రం విచిత్రం పురే గాంధర్వే యుజిహిరాజమః కురుపురే దూరేపస్మృతో అంతరే. దత్తాత్రేయుల వారు మాహురంలో నిద్రింతురు, సహ్యాద్రియందు విశ్రాంతి తీసుకుందురు, కాశీలో స్నానమాడుదురు, కరహాటకంలో అర్ఘ్యము, కొల్లాపురంలో భిక్షాటన చేయుదురు, పాంచాల దేశంలో భుజింతురు, పండరిలో తిలకధారణ, గాణ్గాపురంలో ధ్యానం, కురుపురంలో ఆచమనము చేయుదురు. ఇన్ని స్థలములలో తిరుగుచున్నను స్మరించు భక్తుల యొక్క హృదయమందే ప్రత్యక్షమయ్యెదరు. అమల కమలవక్త్రః పద్మపత్రాభనేత్రః పరవిరతికలత్రః సర్వధాయ స్వతంత్రః సచ పరమపవిత్రః సత్కమండల్వమత్రః పరమరుచిరగాత్రో యోనసూయాత్రిపుత్రః. కమలముల వలె వికసించిన ముఖము గలవాడును, పద్మపత్రము వంటి విశాలమైన నేత్రములు గలవాడును, వైరాగ్యమే భార్యగా గలవాడును, స్వతంత్రుడును, పరమ పవిత్రుడును, కమండలము ధరించినవాడును, సుందరమైన శరీరావయవములతో ప్రకాశము గలవాడై ఒప్పుచున్న అనసూయ అత్రినందనుడైన దత్తాత్రేయుడే మాకు శరణు. నమస్తే నమస్తేష్టధాత్రే విధాత్రే నమస్తే సమస్త ఈడిత ఆగౌగాత్రే నమస్తే నమస్తేంగితజ్ఞాయ భర్త్రే నమస్తే నమస్తేష్టకర్త్రే కహర్త్రే. భక్తులకు సర్వాభీష్టములను నొసగడి ఓ దత్తదేవా నీకిదే వందనము. భక్తుల సమస్తమైన పాపములను నశింపచేసెడు ఓ దేవా నీకు నమస్కారము. భక్తుల పాపములను పోగొట్టి వారి అభీష్టములను సంగెడి ఓ దత్తాత్రేయ ప్రభో నీకు వందనము. నమో నమస్తేస్తు పురాంతకాయ నమో నమస్తేస్త్వసురాంతకాయ నమో నమస్తేస్తు కళాంతకాయ దత్తాయ భక్తార్తి వినాశనాయ. త్రిపుర సంహారమును నర్చిన శివుడవు నీవే, అట్టి నీకు నమస్కారము. రాక్షస సంహారము నర్చిన విష్ణు స్వరూప నీకిదే వందనము. పాపములను నశింపచేసెడి ఓ బ్రహ్మస్వరూప నీకు నమస్కారము. భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టేదిడిది ఓ
దత్తదేవా నీకిదే వేల కొలది వందనములు. శ్రీదత్త దేవేశ్వర మే ప్రసీద, శ్రీదత్త సర్వేశ్వర మే ప్రసీద, ప్రసీద యోగేశ్వర దేహి యోగం, త్వదీయ భక్తే కురు మా వియోగం. ఓ దేవదేవ ప్రసన్నుడవు కమ్ము, ఓ సర్వేశ్వర ప్రసన్నుడవు కమ్ము, యోగీశ్వర ప్రసన్నుడవు కమ్ము. నాకు నిరంతరము నిన్ను భజించు సామర్థ్యము నిమ్ము. నీ భక్తి నాకు దినదినమునకు వృద్ధి అగుగాక. ఓం శ్రీదత్తో జయతీహ దత్తమరిసంధ్యాయామి దత్తేన మే హృచ్ఛృద్విహితా తతోస్తు సతతం దత్తాయ తుభ్యం నమః. దత్తాన్నాస్తి పరాయణం శృతిమతం దత్తస్య దాసోమ్యహం. శ్రీదత్తే పరభక్తిరస్తు మమ ఖో దత్త ప్రసీదేశ్వర. దత్త జయ జయ. దత్తుడనే నేను ఎల్లప్పుడూ ధ్యానించదగాక. దత్తుని చేతనే నా మనస్సు పవిత్రము చేయబడను. కాబట్టి ఓ దత్తాత్రేయ నీ కొరకే నిరంతరము నమస్కారం అనర్చద. దత్తుని కంటే నాకు వేరొక గతి లేదు. దత్తాత్రేయ నీ యొక్క దాసుడను నేను. దత్తాత్రేయుని యందే నాకు పరమ భక్తి దినదినమునకు వృద్ధియగుగాక. ఓ దత్తనాథ, ఓ సర్వేశ్వర ప్రసన్నుడవై నన్ను నిరంతరము కాపాడుము. హరి ఓం తత్సత్. ఇది శ్రీ పరమహంస పరివ్రాజక వాసుదేవానంద సరస్వతీ విరచితం దత్తభావ సుధారస స్తోత్రం సంపూర్ణం.